ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. వాక్యం క్లియర్గా స్పష్టంగా మనకేమని సెలవిస్తుంది? ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నదంట. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ ఎప్పుడు కూడా అది కుమ్మరింపబడుతూనే ఉంటుందంట. ఆ దేవుని ప్రేమ నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే అది నువ్వు నమ్ముతావో, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉన్నాడని నువ్వు విశ్వసిస్తావో, నువ్వు పలుకుతావో, అప్పుడు ఈ నిరీక్షణ వలన నిన్నేం చేస్తుందంట? ఏ విషయాలలో కూడా సిగ్గుపరచదంట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఏ విషయాలలో కూడా సిగ్గుపరచడంట. అంటే దేవుడి మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు నువ్వు ఏ అవమానాలు కూడా నువ్వు పొందవు. సో మనము పరిశుద్ధాత్మ ద్వారా, ఈ నిరీక్షణ ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నామని మనము నమ్మాలి. కాబట్టి ప్రతి అవమానాలు, ప్రతి నిందలు, ప్రతి రోగాలు అన్నిటినీ కూడా కొట్టివేయబడే నియమము దేవుడు మనకి ఇచ్చాడంట పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి అన్నీ కూడా ఆశీర్వాదాలుగా మార్చేసే దేవుడు మనకున్నాడు. సో దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను అభివృద్ధి చేసే దేవుడే అని నువ్వు నమ్మాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, సాయంత్రము ఏడుపు వచ్చినను, బాధ వచ్చినను, ఉదయమున నా దేవుడు నన్ను సంతోషపరుస్తాడంట. కాబట్టి దేవుని వాక్యము, దేవుని ప్రేమ, ఆ ఫ్రూట్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో అది నిన్ను అన్ని విషయాల నుండి సిగ్గుపరచనీయకుండా నిన్ను తప్పిస్తుంది అని నువ్వు నమ్మాలి. ఆ గుడ్నెస్ అండ్ గ్లోరీ టు గాడ్ అనేది కేవలం మన దేవునికే కలుగును గాక. ఈ వాక్యం మన హృదయాలలో స్థిరపరచబడాలని అందరం గట్టిగా చెప్పుకుందాం. ఏమేనని. గాడ్ బ్లెస్ యు ఆల్.